Hello everyone, welcome to a new video on trees. Today's question, given a binary tree, we have to print the vertical order traversal of the binary tree. ఇప్పటివరకు మన ప్రీవియస్ వీడియోస్లో ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, ఇన్ ఆర్డర్ అండ్ లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ చూసాం. ఇవాళ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద వర్టికల్ ఆర్డర్ ట్రావర్సల్. వర్టికల్ ఆర్డర్ ట్రావర్సల్ ఏంటంటో చూద్దాం. ఫస్ట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ రూట్. వర్టికల్ ఆర్డర్ అంటే ఏంటి? నేను వర్టికల్గా లైన్స్ డ్రా చేస్తే లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఏ లెవెల్లో ఏ నోట్స్ ఉన్నాయనేది చూసుకోవాలి. దానికి లెట్స్ టేక్ ఎ పారామీటర్ కాల్డ్ హారిజాంటల్ డిస్టెన్స్. లెట్స్ టేక్ ద హారిజాంటల్ డిస్టెన్స్ ఆఫ్ రూట్ యాజ్ 0 బికాస్ వీఆర్ స్టార్టింగ్ విత్ రూట్. ఇప్పుడు రూట్ నుంచి లెఫ్ట్ చైల్డ్కి మనం లెఫ్ట్కి కదులుతున్నాం కాబట్టి ఐ సబ్ట్రాక్ట్ -1. హారిజాంటల్ డిస్టెన్స్ ఇది ఆరిజిన్ అనుకుంటే, ఈ వర్టికల్ యాక్సిస్ ఆరిజిన్ అనుకుంటే, దీని నుంచి ఒక యూనిట్ లెఫ్ట్కి వెళ్తే ద హారిజాంటల్ డిస్టెన్స్ విల్ బికమ్ -1. ఇప్పుడు 2కి లెఫ్ట్ చైల్డ్ లేదు, రైట్ చైల్డ్ మాత్రమే ఉంది. సో -1కి ఐఎమ్ మూవింగ్ టు ద రైట్ బై 1 యూనిట్. సో -1కి ఐ యాడ్ 1 విచ్ మేక్స్ దిస్ హారిజాంటల్ డిస్టెన్స్ యాజ్ 0. నెక్స్ట్ కమ్స్ దిస్ 3. 1కి రైట్లో ఉంది 3, సో 0 + 1 ఇస్ 1. 3కి లెఫ్ట్లో ఉంది 4, సో 1 - 1 దిస్ ఇస్ 0. 3కి రైట్లో ఉంది 5, సో 1 + 1 దిస్ ఇస్ 2. సో ఇక్కడ మన రేంజ్ వచ్చేసి -1, 0, 1, 2. -1లో 2 మాత్రమే ఉంది, బట్ 0లో 1 ఉంది విచ్ ఇస్ ద రూట్, 6 ఉంది అండ్ 4 కూడా ఉంది. హారిజాంటల్ డిస్టెన్స్ 1లో 3 ఒకటే ఉంది అండ్ హారిజాంటల్ డిస్టెన్స్ 2లో 5 ఒకటే ఉంది. సో దిస్ ఇస్ మై వర్టికల్ ఆర్డరింగ్. ఇక్కడ హారిజాంటల్ డిస్టెన్స్ 0లో 3 నోట్స్ ఉన్నాయి, 1, 6 అండ్ 4. ఈ మూడిట్లో ఆర్డరింగ్ ఎలా? ఐ హ్యావ్ టు గో ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో రూట్ టాప్లో ఉంది కాబట్టి ఫస్ట్ నేను 1 రాసుకున్నా. 6 అండ్ 4 ఒకటే లెవెల్లో ఉన్నాయి. దిస్ ఇస్ లెవెల్ 0, లెవెల్ 1 అండ్ లెవెల్ 2. ఈ రెండు లెవెల్ 2లో ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఆర్డర్ ఎలా డిసైడ్ చేయాలి? లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్లో 6 ఉంది, సో ఫస్ట్ నేను 6 రాసుకున్నా. రైట్లో 4 ఉంది, సో నేను 6 తర్వాత 4ని రాసుకున్నా. సో బేస్డ్ ఆన్ దీస్ కండిషన్స్ ఐఎమ్ పర్ఫార్మింగ్ మై వర్టికల్ ఆర్డర్ ట్రావర్సల్. వర్టికల్ ఆర్డర్ ట్రావర్సల్ ప్రింట్ చేయడానికి మనం ఆల్రెడీ నేర్చుకున్న ట్రావర్సల్స్లో ఏది యూజ్ చేస్తే బెటరో చూద్దాం. మనం ఇప్పటివరకు నేర్చుకున్న ట్రావర్సల్స్ ఇన్ ఆర్డర్ విచ్ గోస్ ఫ్రమ్ లెఫ్ట్, కరెంట్ అండ్ రైట్. ప్రీ ఆర్డర్ కరెంట్, లెఫ్ట్ అండ్ రైట్. పోస్ట్ ఆర్డర్ లెఫ్ట్, రైట్ అండ్ కరెంట్. లెవెల్ ఆర్డర్ ఇస్ లెవెల్ బై లెవెల్, లెవెల్ 0, లెవెల్ 1 అలా. ఫస్ట్ మనం ఇన్ ఆర్డర్ అప్లై చేసి చూద్దాం ఈ ఎగ్జాంపుల్లో. మళ్ళీ నా హారిజాంటల్ డిస్టెన్సెస్ 0, -1, 0, 1, 2, 0. ఇన్ ఆర్డర్ సిరీస్ ఏంటి? లెఫ్ట్, కరెంట్ అండ్ రైట్. ఫస్ట్ రూట్ నుంచి స్టార్ట్ చేసినా కూడా విల్ హ్యావ్ టు గో టు ద లెఫ్ట్. లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ? 2. సో దీని హారిజాంటల్ డిస్టెన్స్ ఏంటి? -1లో 2 వస్తుంది. 2కి లెఫ్ట్ లేదు కాబట్టి ఈ కరెంట్ని నేను ప్రాసెస్ చేశాను. సో కరెంట్ తర్వాత ఏంటి? రైట్. సో 6. అగైన్ 6 నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్లో నల్ ఉంది, సో నా కరెంట్ నోడ్ని నేను ప్రాసెస్ చేస్తాను విచ్ ఇస్ 6. దీని హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసి 0. నెక్స్ట్ 6కి రైట్. దెర్ ఇస్ నథింగ్ టు ద రైట్ ఆఫ్ ద 6. సో ఐ విల్ రిటర్న్. 2 అండ్ ఇట్స్ సబ్ ట్రీస్ ఆర్ కంప్లీట్లీ ఎక్స్ప్లోర్డ్. సో ఐ విల్ రిటర్న్ బ్యాక్ టు 1. 1లో లెఫ్ట్ సబ్ ట్రీ మొత్తం ఎక్స్ప్లోర్ అయిపోయింది. సో ఐ విల్ కమ్ టు 3. 3 నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్తాను బికాస్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద లెఫ్ట్ వన్ ఫస్ట్. ఇది లీఫ్ నోడ్ కాబట్టి దీనికి లెఫ్ట్ అండ్ రైట్ ఏం లేదు కాబట్టి ఐ విల్ ఎక్స్ప్లోర్ దిస్ 4. 0th హారిజాంటల్ డిస్టెన్స్లో 4 ఉంది. ఇప్పుడు ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద కరెంట్ బికాజ్ లెఫ్ట్ తర్వాత కరెంట్ ఉంది కాబట్టి. దీని హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసి 1, నోడ్ వచ్చేసి 3. ఇది అయిపోయింది. సో విల్ గో టు ద రైట్ 5. బికాస్ దిస్ ఇస్ ద లీఫ్ నోడ్ ఐ డైరెక్ట్లీ ఎక్స్ప్లోర్ దిస్. దీని హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసి 2 అండ్ ద నోడ్ ఇస్ 5. ఇది మొత్తం అయిపోయింది. ఐ రిటర్న్ బ్యాక్ టు 3. 3 మొత్తం ఎక్స్ప్లోర్ అయిపోయింది. ఐ రిటర్న్ బ్యాక్ టు 1. 1 హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసి 0. సో ఈ 0లో 1 యాడ్ చేసుకుంటా. సో our vertical ordering is 2, 6, 4, 1, 3, 5. Let's compare this with our original answer. 2 ఇది సరిపోయింది, బట్ 0 హారిజాంటల్ డిస్టెన్స్లో మనం ఆర్డర్ వచ్చేసి 1, 6, 4 బికాస్ వీ హ్యావ్ టు గో ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ దెన్ లెఫ్ట్ టు రైట్. ఇక్కడ ఏం చేసాము? 6, 4, 1 వచ్చింది. సో దిస్ ఇస్ రాంగ్. దిస్ టెల్స్ us we cannot follow in order traversal in order to print the vertical ordering of a binary tree. ఎందుకు? వర్టికల్ ఆర్డర్ ట్రావర్సల్ డెఫినేషనే
టాప్ టు బాటమ్ అండ్ లెఫ్ట్ టు రైట్. బట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ ద లెఫ్ట్ ఫస్ట్, బట్ దిస్ టెల్స్ us యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద టాప్ వన్ ఫస్ట్, అంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద కరెంట్ వన్ ఫస్ట్ అండ్ నాట్ ద లెఫ్ట్. సో ఇన్ ద సేమ్ వే, బికాస్ పోస్ట్ ఆర్డర్ ఆల్సో స్టార్ట్స్ విత్ లెఫ్ట్, యూ కెనాట్ యూజ్ దిస్. ఇంకా మనకి మిగిలిన ఆప్షన్స్ ప్రీ ఆర్డర్ అండ్ లెవెల్ ఆర్డర్. ప్రీ ఆర్డర్లో కరెంట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, సో మేబీ దిస్ కెన్ హెల్ప్ అస్. లెట్స్ అప్లై ప్రీ ఆర్డర్ ఫర్ ద సేమ్ ఎగ్జాంపుల్. ప్రీ ఆర్డర్లో కరెంట్ విచ్ ఇస్ 1 ఫస్ట్, సో 0th హారిజాంటల్ డిస్టెన్స్లో 1 కరెంట్, తర్వాత లెఫ్ట్ అండ్ రైట్. సో ఫస్ట్ లెఫ్ట్కి వస్తాను విచ్ ఇస్ దిస్ 2, దీన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటా ఈ కరెంట్ని, మళ్ళీ ఈ కరెంట్ నుంచి లెఫ్ట్కి వెళ్తా, లెఫ్ట్లో ఏం లేదు. సో ఐ రిటర్న్ బ్యాక్ అండ్ కమ్ టు ద రైట్. రైట్లో 6 ఉంది 0 హారిజాంటల్ డిస్టెన్స్లో. ఇది లీఫ్ నోడ్, సో ఐ రిటర్న్, ఇది మొత్తం ఎక్స్ప్లోర్ అయిపోయింది, ఐ రిటర్న్ బ్యాక్ టు 1. దీని కరెంట్ ఎక్స్ప్లోర్ అయిపోయింది, దీని లెఫ్ట్ కూడా ఎక్స్ప్లోర్ అయిపోయింది. నౌ ఐ కమ్ టు ద రైట్. 3 1 హారిజాంటల్ డిస్టెన్స్ 3, దాని తర్వాత లెఫ్ట్కి రావాలి నేను. 4 3 ఎక్స్ప్లోర్ అయిపోయింది, 3కి లెఫ్ట్ చైల్డ్ ఎక్స్ప్లోర్ అయిపోయింది, ఇప్పుడు 3కి రైట్ చైల్డ్ విచ్ ఇస్ 5 హారిజాంటల్ డిస్టెన్స్ ఇస్ 5. అండ్ దెన్ ఫైనలీ ఐ రిటర్న్ బ్యాక్ టు 1. దిస్ మ్యాచెస్ విత్ అవర్ ఒరిజినల్ ఆన్సర్. బట్ ఈ ఎగ్జాంపుల్లో ఇంకో చిన్న ఎడిషన్ చేద్దాం. ఇక్కడ 8 అనే నోడ్ని యాడ్ చేద్దాం. దీని హారిజాంటల్ డిస్టెన్స్ ఏమవుతుంది, 1 అవుతుంది, బికాస్ 0కి రైట్ సైడ్ ఉంది కాబట్టి 0 + 1 8 హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసి 1 అవుతుంది. ఈ కేసులో మనం ప్రీ ఆర్డర్ని అప్లై చేద్దాం. ఫస్ట్ 0లో 1 పెట్టుకుంటా, దాని తర్వాత లెఫ్ట్కి వస్తా, -1లో 2 ప్లేస్ చేసుకుంటా, లెఫ్ట్ ఏం లేదు, సో ఐ కమ్ టు ద రైట్. 0లో 6 ప్లేస్ చేసుకుంటా, 6కి లెఫ్ట్ ఏం లేదు, ఐ కమ్ టు ద రైట్. 1లో 8 ప్లేస్ చేసుకుంటా, ఐ రిటర్న్ బ్యాక్. 2 6 8 మొత్తం ఎక్స్ప్లోర్ అయిపోయింది, 1 కూడా ఎక్స్ప్లోర్ అయిపోయింది, సో ఐ కమ్ టు ద రైట్. సో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ కరెంట్ ఏంటి ఇక్కడ 3, దీని హారిజాంటల్ డిస్టెన్స్ ఇస్ 1, సో ఐ యాడ్ హియర్. నెక్స్ట్ 3కి లెఫ్ట్ వస్తా, ఇక్కడ 4 పడుతుంది, అండ్ దెన్ 3కి రైట్ వెళ్తా, హారిజాంటల్ డిస్టెన్స్ 2కి నోట్ 5. బట్ ఫర్ దిస్ కేస్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్, -1 0 1 2లో ఇక్కడ 2 వస్తుంది, 0 హారిజాంటల్ డిస్టెన్స్కి 1 6 4 వస్తుంది. 1 హారిజాంటల్ డిస్టెన్స్కి లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి కాబట్టి 1 హారిజాంటల్ డిస్టెన్స్కి ఫస్ట్ టాప్ టు రైట్, లెవెల్ 0 లెవెల్ 1 లెవెల్ 2. లెవెల్ 0లో 1 హారిజాంటల్ డిస్టెన్స్లో ఏమైనా ఉన్నాయా, ఏం లేవు. లెవెల్ 1లో 1 హారిజాంటల్ డిస్టెన్స్లో 3 ఉంది. లెవెల్ 2లో 1 హారిజాంటల్ డిస్టెన్స్తో ఏం లేదు. లెవెల్ 3లో 1 హారిజాంటల్ డిస్టెన్స్తో 8 ఉంది, అండ్ 2 హారిజాంటల్ డిస్టెన్స్లో 5 ఉంది. ద ప్రాబ్లమ్ కమ్స్ హియర్. 1 హారిజాంటల్ డిస్టెన్స్లో ఆర్డర్ వచ్చేసి 3,8 ఉండాలి, కానీ ఇక్కడ 8,3 వచ్చింది. వీ హ్యావ్ టు ఆల్వేస్ ఫాలో టాప్ టు బాటమ్ అండ్ దెన్ లెఫ్ట్ టు రైట్. ఇక్కడ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్లో వీఆర్ టేకింగ్ కేర్ దట్ ఫస్ట్ కరెంట్ని ఎక్స్ప్లోర్ చేసి దెన్ ఐ విల్ గో టు లెఫ్ట్ అండ్ రైట్. బట్ ఈ ఎగ్జాంపుల్ మనకి ఏం చెప్తుంది, ఇట్ ఈస్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ టాప్ టు బాటమ్. మనకి 3,8 రావాలి, బట్ ఇక్కడ 8,3 వచ్చింది, బికాస్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ద లెఫ్ట్ సబ్ ట్రీ ఫస్ట్, అండ్ 3 వచ్చేసి మన రైట్ సబ్ ట్రీలో ఉంది. టాప్ టు బాటమ్ ఆర్డర్ అండ్ లెఫ్ట్ టు రైట్ ఆర్డర్, ఈ రెండు ఆర్డర్స్ని చూసుకోవాలి అంటే ద బెస్ట్ ఆప్షన్ ఇస్ లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్. దిస్ కమ్స్ లెవెల్ బై లెవెల్. లెవెల్ 0ని ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తాం, లెవెల్ 1లో కూడా ఫస్ట్ లెఫ్ట్ని అండ్ దెన్ రైట్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో విల్ పిక్ దిస్ ఆప్షన్. సో లెట్స్ అప్లై లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ ఆన్ ద సేమ్ ఎగ్జాంపుల్. మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్టు వీ కెన్ యూస్ క్యూ డేటా స్ట్రక్చర్ ఇన్ ఆర్డర్ టు అప్లై లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్. లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ ఎలా చేస్తాం, ఫస్ట్ రూట్కి వస్తాం. మన లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ ఎగ్జాంపుల్లో వెన్ వీఆర్ ఇన్సర్టింగ్ ఇన్ టు క్యూ, నేను నోడ్ వాల్యూని అండ్ లెవెల్ని కూడా స్టోర్ చేసుకునేవాడిని. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఏంటి, లెవెల్ కంటే ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఇస్ ద హారిజాంటల్ డిస్టెన్స్. లెవెల్ కంటే ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఇస్ ఆర్ హారిజాంటల్ డిస్టెన్స్. 1 హారిజాంటల్ డిస్టెన్స్ ఏంటి 0. క్యూలో ఇది ఇన్సర్ట్ చేసాం, క్యూ ఇనిషియలైజేషన్ అయిపోయింది. సో అంటిల్ క్యూ ఇస్ ఎంప్టీ ఐ నీడ్ టు ఫాలో సమ్ స్టెప్స్. ఏంటా స్టెప్స్, పాప్ దిస్ అండ్ దీని చిల్డ్రన్ని 2, దీని హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసి 1, అండ్ దెన్ రైట్ చైల్డ్ 3, -1. ఫస్ట్ లెఫ్ట్ చైల్డ్ని వేసుకుంటున్నా, తర్వాత రైట్ చైల్డ్ని వేసుకుంటున్నా, బికాస్ ఐ హ్యావ్ టు మెయింటైన్ ద ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఇది పాప్ చేసుకుని దాని చిల్డ్రన్స్ని పాపులేట్ చేశాక
లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ని ప్రింట్ చేసుకోవాలి కదా. సో దానికి ఐల్ టేక్ ఏ హ్యాష్ మ్యాప్. ఈ హ్యాష్ మ్యాప్లో లెవెల్ అనేది హారిజాంటల్ డిస్టెన్స్ అనేదాన్ని కీగా పెట్టుకుంటాం. ఇక్కడ మనం చూసినట్టు వాల్యూ వచ్చేసి ఇట్ విల్ బి అన్ అరే ఆఫ్ ద నోడ్ వాల్యూస్ విచ్ కమ్ అండర్ దిస్ హారిజాంటల్ డిస్టెన్స్. నౌ దిస్ ఇస్ 1. ఇప్పుడు క్యూ ఎంటీ ఉందా? లేదు. సో ఐ పిక్ దిస్ అండ్ పాప్ ఇట్. దీని హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసి -1. ఇందులో 2 పెట్టుకుంటాం. అండ్ దెన్ దీని చిల్డ్రన్ని క్యూలో పాపులేట్ చేసుకుంటాం. దీని చిల్డ్రన్ వచ్చేసి 6. లెఫ్ట్లో ఏం లేదు, రైట్లో 6 ఉంది. అండ్ దీని హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసి 0. ఇది -1 కాదు, దిస్ ఇస్ +1 బికాస్ హారిజాంటల్ డిస్టెన్స్ ఆఫ్ 3 is 1. 0 నుంచి రైట్ సైడ్కి వస్తున్నాం కాబట్టి 0 + 1 1. ఇప్పుడు క్యూ ఎంటీ ఉందా? లేదు. సో ఐ పాప్ దిస్. 1లో 3 వస్తుంది. 3 చిల్డ్రన్ని క్యూలో పాపులేట్ చేసుకోవాలి. 4,0, 5,2. ఇప్పుడు క్యూ ఎంటీ ఉందా? లేదు. సో పాప్ దిస్. 0లో 6ని ప్లేస్ చేసుకోవాలి. బట్ ఆల్రెడీ వీ హ్యావ్ నోడ్ 1 ఇంటూ ఇట్. సో 1కి 6ని అపెండ్ చేస్తా. సో దిస్ విల్ బి 1,6. నెక్స్ట్ 6 చిల్డ్రన్. 6కి ఒకటే ఒక చైల్డ్ ఉంది విచ్ ఇస్ ద రైట్ చైల్డ్, 8. అండ్ దెన్ హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసి 1. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు క్యూ ఎంటీ ఉందా? లేదు. సో ఐ పాప్ దిస్. ఈ 4 అనేది 0 హారిజాంటల్ డిస్టెన్స్లో ప్లేస్ చేసుకోవాలి. అండ్ దెన్ దీని చిల్డ్రన్ని క్యూలో పాపులేట్ చేసుకోవాలి. 4 is a leaf node, so there are no children and I'm not placing anything in the queue. నెక్స్ట్ ఇంకా క్యూ ఎంటీ లేదు. ఐ పాప్ దిస్. హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసి 2, నోడ్ వచ్చేసి 5. ఇంకా క్యూ ఎంటీ లేదు. ఐ పాప్ దిస్. ఈ 8 వచ్చేసి 1లో ఉండాలి. సో ఆల్రెడీ ఉన్న 3కి 8ని అపెండ్ చేసుకుంటున్నాం. దిస్ ఇస్ మై ఫైనల్ వర్టికల్ ఆర్డర్ ట్రావర్సల్ ఫర్ దిస్ ఎగ్జాంపుల్ అండ్ ఇట్ మ్యాచెస్ విత్ అవర్ ఆన్సర్. -1లో 2, 0లో 164, 1లో 38 అండ్ 2లో 5. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆర్డర్. మనం ఆల్రెడీ నేర్చుకున్న లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ మీద బిల్డ్ చేసుకుని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. ఓన్లీ డిఫరెన్సెస్ లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్లో మనకి లెవెల్ ఇంపార్టెంట్ కాబట్టి వీ యూస్ టు స్టోర్ లెవెల్ అలాంగ్ విత్ ద నోడ్ వాల్యూ ఇన్ ద క్యూబ్. But now horizontal distance is important for us. That's why I'm storing horizontal distance along with the node value in the cube. Now come, let's code it on lead code. Problem number 987, vertical order traversal of a binary tree. Vertical order traversal of a binary tree is a list of top to bottom orderings for each column index, starting from the leftmost column and ending at the rightmost column. So ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? టాప్ టు బాటమ్ వెళ్ళండి అండ్ దెన్ లెఫ్ట్ టు రైట్ వెళ్ళండి అని చెప్తున్నారు. లెట్స్ స్టార్ట్ సాల్వింగ్ దిస్. మనం రిటర్న్ చేసుకోవాల్సిన లిస్ట్ని డిక్లేర్ చేసుకుందాం. లెట్ మీ కాల్ ఇట్ ఆన్సర్ అరే. లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్లో మనం క్యూ యూజ్ చేస్తాం కాబట్టి లెట్స్ డిక్లేర్ దాట్ టు. క్యూలో ఏముండాలి? ఐల్ బి స్టోరింగ్ 2 attributes. One is node and the other is horizontal distance. So it will be pair of node comma horizontal distance వచ్చేసి ఇంటీజర్ కాబట్టి ఐఎమ్ రైటింగ్ ఇంటీజర్. ఇప్పుడు క్యూ ఇనిషియలైజేషన్. ట్రీ నోడ్ వచ్చేసి రూట్, హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసి 0 ఇనిషియలీ. While queue is not empty, I'll have to do queue.poll. DQ చేయాలి. ఇదేమవుతుంది? క్యూలో ఉన్న ఎలిమెంట్ విల్ బీ ఆఫ్ టైప్ దిస్. లెట్స్ కాల్ ఇట్ నోడ్. సో ట్రీ నోడ్, దీని నోడ్ అందాం. లెట్స్ కాల్ దిస్ R. R.get key. And then int horizontal distance is equals to r.get value. ఇది పాప్ చేసుకున్న తర్వాత దీని హారిజాంటల్ డిస్టెన్స్ని అండ్ వాటి నోడ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి నాకు ఒక హ్యాష్ మ్యాప్ కావాలి. ఆ హ్యాష్ మ్యాప్లో ఏముంటాయి? కీస్ వచ్చేసి మన హారిజాంటల్ డిస్టెన్స్ ఉంటుంది. సో దిస్ విల్ బీ ఇంటీజర్. వాల్యూ వచ్చేసి విల్ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ వాల్యూస్. యాప్ ఇస్ ఈక్వల్స్ టు హ్యాష్ మ్యాప్. ఇప్పుడు నేను డీక్యూ చేసిన ఎలిమెంట్ని ప్రాపర్గా మ్యాప్లో స్టోర్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ ద హారిజాంటల్ డిస్టెన్స్. మన హారిజాంటల్ డిస్టెన్సెస్ వచ్చేసి ఇట్ విల్ బీ లైక్ -1, 0, 1, 2 అలా.
Initially, we have to check if 0 or -1, that horizontal distance, is present in the map or not. If it is present like this, already దీని వాల్యూలో ఆల్రెడీ మనకు ఒక అరే ఉంటుంది అండ్ ఆ అరేలో ఎలిమెంట్ ఉంటుంది. ఈ అరేని తీసుకెళ్ళి మన కొత్త వాల్యూని దీనికి అపెండ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ వాట్ ఇఫ్ దట్ పర్టికులర్ హారిజాంటల్ డిస్టెన్స్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద హ్యాష్ మ్యాప్? అప్పుడు ఏం చేయాలి? మనం ఆ హారిజాంటల్ డిస్టెన్స్కి ఒక ఎంటీ అరేని ప్లేస్ చేసుకోవాలి. హ్యాష్ మ్యాప్లో ఈ కండిషన్ని చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం. సో దర్ ఇస్ అ ఇన్బిల్ట్ ఫంక్షన్ ఫర్ దిస్ విచ్ ఇస్ కాల్డ్ కంప్యూట్ ఇఫ్ absent. దిస్ ఇస్ ద కీ. ఇఫ్ ఇట్ ఈస్ absent, మనం ఏం చేయాలి? ఒక ఎంటీ అరే లిస్ట్ని తీసుకోవాలి. ఒకవేళ ఉంటే ఐ జస్ట్ హ్యావ్ టు యాడ్ ఇట్. దిస్ విల్ గివ్ మీ ద వాల్యూ విచ్ ఇస్ దిస్ అరే లిస్ట్. దానికి ఐఎమ్ యాడింగ్ మై నోడ్ వాల్యూ. సో టు సమరైజ్, ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది? ఇఫ్ ఎట్ ఆల్ మై హారిజాంటల్ డిస్టెన్స్ కీ ఇస్ నాట్ ప్రెజెంట్ ఇన్ మై మ్యాప్, ఒక ఎంటీ అరే లిస్ట్ని దాని వాల్యూగా స్టోర్ చేసుకుంటుంది బై ఇన్సర్టింగ్ దిస్ పర్టికులర్ హారిజాంటల్ డిస్టెన్స్ యాజ్ కీ. ఒకవేళ ఆల్రెడీ హారిజాంటల్ డిస్టెన్స్ కీ లాగా ఉంటే దాని వాల్యూని తీసుకుని ఇట్ విల్ పర్ఫార్మ్ దిస్ ఆపరేషన్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇప్పుడు నేను డీక్యూ చేసిన నోడ్ యొక్క లెఫ్ట్ అండ్ రైట్ చైల్డ్ని క్యూలో ప్లేస్ చేసుకోండి. క్యూ డాట్ యాడ్ న్యూ పెయిర్ ఆఫ్, నా ట్రీ నోడ్ వచ్చేసి నోడ్ డాట్ లెఫ్ట్, అండ్ నా హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసి లెఫ్ట్ వెళ్తున్నాం కాబట్టి hd-1. నెక్స్ట్ రైట్ వెళ్తున్నాం కాబట్టి hd+1. దెర్ కెన్ బి ఎ ఛాన్స్ వేర్ నోడ్ డాట్ లెఫ్ట్ విల్ బి నల్. ఆ నోడ్కి లెఫ్ట్ చైల్డ్ లేకపోతే నోడ్ డాట్ లెఫ్ట్ విల్ బి నల్. సో ఆ కేస్ని హ్యాండిల్ చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు నల్, దెన్ ఓన్లీ ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. ఈ వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతున్నంతసేపు నా హ్యాష్ మ్యాప్ అనేది పాపులేట్ అయిపోతుంది, విచ్ గివ్స్ మీ ద హారిజాంటల్ డిస్టెన్సెస్ అండ్ దేర్ కరెస్పాండింగ్ నోడ్ వాల్యూస్. ఇప్పుడు నేను ఏం చేస్తా? ఐ హ్యావ్ టు ఇటరేట్ త్రూ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద హ్యాష్ మ్యాప్. ఈ హ్యాష్ మ్యాప్లో కీస్ వచ్చేసి హారిజాంటల్ డిస్టెన్సెస్. సో ఇన్ ఆర్డర్ టు ట్రావర్స్ త్రూ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ హ్యాష్ మ్యాప్, నేను మిన్ హారిజాంటల్ డిస్టెన్స్ అండ్ మ్యాక్స్ హారిజాంటల్ డిస్టెన్స్ అని 2 వేరియబుల్స్ రాసుకుంటా. మిన్ హెచ్డి is equals to 0, max hd is equals to 0. ఈ 2 వేరియబుల్స్ వచ్చేసి నా హ్యాష్ మ్యాప్లో మినిమం హారిజాంటల్ డిస్టెన్స్ అండ్ మ్యాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ని ట్రాక్ చేస్తాయి. వన్స్ ఐ గెట్ దీస్ 2, మినిమం నుంచి మ్యాక్సిమం వరకు నేను ఇటరేట్ చేసి ప్రతి వాల్యూని నా రిజల్ట్లో స్టోర్ చేసుకుంటా. సో వెన్ ఎవర్ ఐ గెట్ మై హెచ్డి, ఐ ట్రై టు అప్డేట్ మై మిన్ హెచ్డి. దిస్ విల్ బి మినిమమ్ ఆఫ్ min hd, hd. సేమ్ ఇలాగే max hd. Once this is done, I'll iterate through int I equals to min hd to I is less than or equal to max hd. ఇప్పుడు నా మ్యాప్లో I'll try to get the value, and this will be nothing but list of integer. Now result array I'll keep adding them, and I'll be finally returning result. Let's review the code once. ఇక్కడ నేను ఫైనల్గా రిజల్ట్ అని తీసుకున్నాను కాబట్టి this will not be answer, this will be result. లెట్స్ రన్ అండ్ చెక్. ఒక టెస్ట్ కేస్కి రాంగ్ ఆన్సర్ వచ్చింది. ఇది మన కోడ్ రిటర్న్ చేసిన అవుట్పుట్, అండ్ దిస్ ఇస్ ఎక్స్పెక్టెడ్. ఇక్కడ ఆర్డర్లో ఏదో మిస్టేక్ ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ ద థర్డ్ ఎగ్జాంపుల్, రైట్? సో 1 2 3 4 6 అండ్ దెన్ 5 7. 0 హారిజాంటల్ డిస్టెన్స్లో టాప్ టు బాటమ్. సో ఫస్ట్ 1 అండ్ దెన్ లెఫ్ట్ టు రైట్ 6, తర్వాత 5. కరెక్ట్గా రిటర్న్ చేసామే, బట్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్. లెట్స్ సీ దిస్ ఎక్స్ప్లెనేషన్. Note that the solution remains the same
since 5 and 6 are in the same location and should be ordered by their values. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు వీళ్ళు. ఇఫ్ బోత్ ద నోడ్స్ ఆర్ ఎట్ ద సేమ్ లొకేషన్, అంటే ఇఫ్ బోత్ దీస్ నోడ్స్ అట్ ద సేమ్ హారిజాంటల్ డిస్టెన్స్ విచ్ ఇస్ 0, దీస్ వాల్యూస్ షుడ్ బి ఆర్డర్డ్ బై దేర్ వాల్యూస్. అంటే 6 ఇస్ గ్రేటర్ దెన్ 5 కాబట్టి 5 తర్వాత 6 రావాలి. మనం బ్లాక్ బోర్డ్లో డిస్కస్ చేసుకున్న ప్రాబ్లం కంటే ఇది ఒక అడిషనల్ కండిషన్ మనకి. మనం బ్లాక్ బోర్డ్లో డిస్కస్ చేసుకున్న ప్రాబ్లం బట్టి దిస్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. బట్ ఇక్కడ ఈ అడిషనల్ కండిషన్ వల్ల ఇక్కడ ఏం చెప్తున్నారు, సేమ్ లెవెల్లో ఇఫ్ దెర్ ఆర్ 2 నోడ్స్ విత్ ద సేమ్ హారిజాంటల్ డిస్టెన్స్, అప్పుడు వీ హ్యావ్ టు ఆర్డర్ దెమ్ విత్ రెస్పెక్ట్ టు దర్ వాల్యూస్. 5 తర్వాత 6 రావాలి. దీని మొత్తాన్ని నేను డైరెక్ట్గా సార్ట్ చేయలేను, బికాస్ వాట్ ఇఫ్ దెర్ ఇస్ 7 హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ 1. నేను సార్ట్ చేస్తే నా ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, 5, 6, 7 వస్తుంది. బట్ 7 ఇస్ మై రూట్, సో ఫస్ట్ పొజిషన్లో 7 ఉండాలి. ఇఫ్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్, మనం కోడ్లో ఏదైతే లాజిక్ ఫాలో అయ్యామో ఆ లాజిక్ ఫాలో అవ్వాలి. మన స్పెషల్ కండిషన్ ఎప్పుడు అప్లై అవుతుంది, ఇఫ్ ద లెవెల్స్ ఆర్ సేమ్. ఇక్కడ రాసుకుందాం, ఇఫ్ ద లెవెల్ ఇస్ సేమ్ అండ్ హెచ్డి ఇస్ సేమ్, దెన్ సార్ట్ అంటున్నారు వీళ్ళు. సో దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఈ కండిషన్ కోసం హెచ్డితో పాటు మనం లెవెల్ని కూడా ట్రాక్లో పెట్టుకోవాలి. నా క్యూలో హారిజాంటల్ డిస్టెన్స్ మాత్రం ట్రాక్ చేస్తున్నాను. ఇన్ అడిషన్ టు దిస్ ఐ ఆల్సో హ్యావ్ టు ట్రాక్ లెవెల్. అది కూడా ఒక ఇంటీజరే కాబట్టి దిస్ విల్ బి పేర్ ఆఫ్ ఇంటీజర్ కమ ఇంటీజర్. ఈ హ్యాష్ మ్యాప్లో దిస్ కెన్ నో మోర్ బి ఏ సింపుల్ అరే, దిస్ షుడ్ ఆల్సో బి ఏ మ్యాప్. మన మ్యాప్ ఎలా ఉంటుంది, ఫస్ట్ కీ వచ్చేసి హారిజాంటల్ డిస్టెన్స్ అండ్ ఈ వాల్యూలో ఇంకో మ్యాప్ని పెట్టుకుంటాం. ఆ ఇన్నర్ మ్యాప్లో కీ వచ్చేసి నా లెవెల్ అండ్ వాల్యూ వచ్చేసి నా నోడ్ వాల్యూస్. సో మ్యాప్ ఆఫ్ ఇంటీజర్ కమా లిస్ట్ ఆఫ్ ఇంటీజర్. ఈ ఇన్నర్ మ్యాప్లో వెన్ లెవెల్ ఇస్ సేమ్ అండ్ హారిజాంటల్ డిస్టెన్స్ ఇస్ సేమ్, మన అరే వచ్చేసి ఇట్ షుడ్ బి సార్టెడ్. అదే కదా ఈ కండిషన్. మీకు ఈ మ్యాప్ స్ట్రక్చర్ బెటర్గా అర్థం కావడానికి ఈ ఎగ్జాంపుల్కి లెట్ మీ రైట్ ద మ్యాప్ హియర్. -1 హారిజాంటల్ డిస్టెన్స్లో ఏ ఉంది, 4 ఒకటే ఉంది. దాని లెవెల్ ఎంత, 0, 1, 2. సో లెవెల్ వచ్చేసి 2 అండ్ వాల్యూ వచ్చేసి 4. నెక్స్ట్ హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసి 0. 0లో కూడా ఒకటే వాల్యూ ఉంది, దాని లెవెల్ వచ్చేసి 1. దిస్ విల్ బి 2. నెక్స్ట్ 1లో 3 ఉన్నాయి విచ్ ఆర్ 1, 5, 6. 1 లెవెల్ వచ్చేసి 0. సో ఇందులో 1 ఒకటే ఉంటుంది. మళ్ళీ ఇందులోనే లెవెల్ 1లో హారిజాంటల్ డిస్టెన్స్ 1తో ఏమైనా ఉన్నాయా, లేవు. 5, 6 ఆర్ ప్రెజెంట్ ఇన్ లెవెల్ 2. దీస్ ఆర్ 6, 5. బట్ మన కండిషన్ ఏంటి, వెన్ 2 నోడ్స్, ఇక్కడ ఉన్న 2 నోడ్స్కి హారిజాంటల్ డిస్టెన్స్ సేమే అండ్ లెవెల్ కూడా సేమే, అండ్ హెన్స్ దిస్ షుడ్ బి సార్టెడ్. అందుకే నేను నా హ్యాష్ మ్యాప్ స్ట్రక్చర్ని ఇలా రాసుకున్నాం, మ్యాప్లో ఇంకో మ్యాప్ అండ్ దిస్ షుడ్ బి సార్టెడ్. సో అరే లిస్ట్ సార్టెడ్ ఉండాలంటే ఏ డేటా స్ట్రక్చర్ బెస్ట్? మీరు నా హీప్స్ ప్లేలిస్ట్ చూసుంటే దిస్ ఆన్సర్ షుడ్ బి ఎవిడెంట్ టు యూ. ఇట్స్ ఎ ప్రయారిటీ క్యూ. ప్రయారిటీ క్యూ ఇస్ నథింగ్ బట్ హీప్. హీప్లో ఎలిమెంట్స్ విల్ బి సార్టెడ్. సో దీస్ 2 ఆర్ ద చేంజెస్. నేను క్యూలో హారిజాంటల్ డిస్టెన్స్తో పాటు లెవెల్ని ట్రాక్ చేస్తున్నా అండ్ మ్యాప్లో ఒక ఇన్నర్ మ్యాప్ని యాడ్ చేసుకున్నాను. సో దిస్ విల్ ఆల్సో చేంజ్. దిస్ విల్ బి న్యూ పేర్ 0, 0. Initially horizontal distance is 0 and level is also 0. క్యూని పోల్ చేసినప్పుడు కూడా ఐ హ్యావ్ పేర్ ఆఫ్ ఇంటీజర్ కమా ఇంటీజర్. ఆర్లో ఉన్న కీ మారలేదు, వాల్యూ మారింది. వాల్యూలో మళ్ళీ కీ వాల్యూ ఉన్నాయి. సో దిస్ విల్ బి గెట్ కీ. ఇది లెవెల్ అవుతుంది. దిస్ విల్ బి గెట్ వాల్యూ. మన మ్యాప్ స్ట్రక్చర్ మారింది కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా మారుతుంది. ఈ అరే లిస్ట్ బదులు ఒక సింపుల్ మ్యాప్ వస్తుంది. దిస్ ఇస్ ఫర్ అవుటర్ అరే. అగైన్ వీ హ్యావ్ టు రైట్ ద సేమ్ థింగ్ ఫర్ ఇన్నర్ అరే. దిస్ టైమ్ దిస్ విల్ బి లెవెల్. ఒకవేళ హారిజాంటల్ డిస్టెన్స్ కీ లేకపోతే ఐఎమ్ ఇన్సర్టింగ్ దిస్ హారిజాంటల్ డిస్టెన్స్ అండ్ వాల్యూ వచ్చేసి ఒక ఎంటీ మ్యాప్ పెట్టుకుంటున్నాం. ఒకవేళ హారిజాంటల్ డిస్టెన్స్ ఉంటే దాని వాల్యూ వచ్చేసి మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో, ఆ ఇన్నర్ మ్యాప్లో మనకు కావాల్సిన లెవెల్ లేకపోతే
I'll simply add a empty priority queue. ఒకవేళ ఆ లెవెల్ ఉంటే I'll just take the priority queue and add this node.val. అండ్ క్యూలో డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు హారిజాంటల్ డిస్టెన్స్తో పాటు I'll have to insert the level. ఇప్పుడు నెక్స్ట్ ఈ స్టెప్లో ఐఎమ్ ఇటరేటింగ్ ఓన్లీ త్రూ ద అవుటర్ హ్యాష్ మ్యాప్. ఇప్పుడు నాకు 2 levels ఆఫ్ హ్యాష్ మ్యాప్స్ ఉన్నాయి. దిస్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఐ విల్ నాట్ బి లిస్ట్, ఇట్ విల్ బి అగైన్ ఎ మ్యాప్. దిస్ విల్ రిటర్న్ ఇంటీజర్ కామా priority queue. బికాస్ దిస్ ఇస్ ద ఇన్నర్ మ్యాప్, నేను ఇన్నర్ మ్యాప్ అని రాసుకుంటున్నాను. ఈ ఇన్నర్ మ్యాప్లో మళ్ళీ నేను ఇటరేట్ చేయాలి. ఇన్నర్ మ్యాప్ డాట్ వాల్యూస్. ప్రతి లెవెల్లోకి వెళ్ళి ఈ అరే లిస్ట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని ఒక కొత్త అరే లిస్ట్లో వేసుకుని ఆ ఫైనల్ అరే లిస్ట్ని మన రిజల్ట్కి అపెండ్ చేసుకోవాలి. దీనికోసం నాకు ఒక కొత్త అరే లిస్ట్ అవసరం పడుతుంది. దీన్ని టెంప్ అనుకుందాం. సో మన ఇన్నర్ మ్యాప్లో ఉన్న ప్రతి వాల్యూని తీసుకొచ్చి, బికాజ్ ఇట్స్ ఎ ప్రయారిటీ క్యూ, ఐ జస్ట్ పోల్ ఇట్. ఎప్పటివరకు పోల్ చేస్తాను? అంటిల్ మై ప్రయారిటీ క్యూ బికమ్స్ ఎంప్టీ. ఇలా పోల్ చేస్తున్న ప్రతి ఎలిమెంట్ని ఈ టెంప్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సేఫ్టీకి ఇంకో కండిషన్ యాడ్ చేసుకుందాం. నా అవుటర్ మ్యాప్లో ఇఫ్ దిస్ మ్యాప్ కంటైన్స్ దిస్ కీ, then only perform everything. This is always a good practice to check if the key is present in the map. Let's review the code once. Result is of type list of integer because we have to return that. Mana queue lo elements vachesi it should be of type pair which contains node and 2 more integers which are hd and level. Map lo kuda oka outer map oka inner map. Ikkada base condition raseskundam. If root is null, simply return result. Whenever I am going from node to node.left, level increase అవుతుంది. This should be good. Let's run it. I think there is some syntactical error here. ఒక యాంగులర్ బ్రాకెట్ బంద్ చేసాం, రెండోది బంద్ చేసాం, మూడోది కూడా బంద్ చేయాలి. There is a spelling mistake here. Pair. And this can't be generic. It should be hash map. ఇంకో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, priority queue. Anything else? ఇక్కడ కూడా priority queue. Yeah. Cool. Let's submit it. There seems to be some problem. Let's review the code once again. కోడ్ సీమ్స్ ఫైన్. ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే మనకు డిఫరెన్సెస్ వచ్చేసి లెవెల్ వైజే ఉంటున్నాయి. ఇక్కడ 817 అనేది స్టార్టింగ్లో వచ్చింది, బట్ ఇట్ షుడ్ కమ్ అట్ ది ఎండ్. ఇక్కడ కూడా అంతే. సో మన ఇన్నర్ మ్యాప్లో ఎక్కడో ఏదో ఇష్యూ ఉంది. మన ఇన్నర్ మ్యాప్లో వాల్యూస్ని ఇన్సర్షన్ ఆర్డర్లో తీసుకుంటున్నాం. రైట్, గాట్ ఇట్. ఇక్కడ మనం హెచ్డీని మిన్ నుంచి మ్యాక్స్ వరకు సార్టెడ్ ఆర్డర్లో తీసుకుంటున్నాం. ఫస్ట్ -2, తర్వాత -1, తర్వాత 0, అలా అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ హారిజాంటల్ డిస్టెన్సెస్తో వీఆర్ ట్రైంగ్ టు ఇన్సర్ట్ ఇన్ అవర్ రిజల్ట్ అరే. బట్ లెవెల్స్లో మనం ఆర్డర్ని ఫాలో అవ్వట్లే. సో దానికోసం ఏం చేయాలి? వీ హ్యావ్ టు టేక్ అనదర్ వేరియబుల్ కాల్డ్ మ్యాక్స్ లెవెల్.
మిన్ లెవెల్ వచ్చేసి 0 ఉంటుంది, మ్యాక్స్ లెవెల్ విల్ బి వాట్ ఎవర్ ద నెంబర్ ఆఫ్ లెవెల్స్ దట్ వుడ్ బి. దిస్ ఇస్ వన్ ఆప్షన్. ఇంకో ఆప్షన్ వచ్చేసి మన ఇన్నర్ మ్యాప్ని హ్యాష్ మ్యాప్ బదులు ట్రీ మ్యాప్ అని మార్చుకోవచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాష్ మ్యాప్ అండ్ ట్రీ మ్యాప్? హ్యాష్ మ్యాప్ వచ్చేసి నేను ఏ ఆర్డర్లో ఇన్సర్ట్ చేస్తానో ఆ ఆర్డర్లోనే వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. ట్రీ మ్యాప్ వచ్చేసి నేను ఏ ఆర్డర్లో కీస్ని ఇన్సర్ట్ చేసినా కూడా ఇట్ విల్ సార్ట్ మై కీస్. అదే కదా మనకు కావాల్సింది. లెవెల్స్ ఆల్సో షుడ్ బి ఆర్డర్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో దిస్ ఇన్నర్ మ్యాప్ షుడ్ నాట్ బి ఎ హ్యాష్ మ్యాప్, ఇట్ షుడ్ బి ఎ ట్రీ మ్యాప్. అండ్ అది మనం ఎక్కడ స్పెసిఫై చేస్తాం? వెనెవర్ హెచ్డి ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ మై మ్యాప్, ఐఎమ్ ఇనిషియలైజింగ్ ఇట్స్ వాల్యూ టు బి హ్యాష్ మ్యాప్. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఐల్ జస్ట్ మేక్ దిస్ ట్రీ మ్యాప్. సో నేను ఇక్కడ ఇన్నర్ మ్యాప్లో ఇటరేట్ చేస్తున్నప్పుడు సార్టెడ్ ఆర్డర్లోనే టెంప్లో యాడ్ చేసుకుంటూ వెళ్తా. అదే కదా ఇక్కడ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 817 ఫస్ట్ వచ్చింది, బట్ ఎక్స్పెక్టెడ్ ఇస్ 817 షుడ్ కమ్ టు ద ఎండ్. సో లెట్స్ ట్రై దిస్. గ్రేట్. మనం బ్లాక్ బోర్డ్లో డిస్కస్ చేసుకున్న ప్రాబ్లం చాలా సింపుల్. అదే మనం లీడ్ కోడ్కి వచ్చేసరికి వన్ కండిషన్, విచ్ ఇస్ దిస్ వన్. ఇఫ్ ద లెవెల్ ఇస్ సేమ్ అండ్ హెచ్డి ఇస్ సేమ్, దెన్ ద వాల్యూ షుడ్ బి సార్టెడ్ అకార్డింగ్ టు దేర్ వాల్యూస్. ఆ ఒక్క కండిషన్ మేడ్ దిస్ ప్రాబ్లం కాంప్లెక్స్. మనకి బేస్ సొల్యూషన్ ఆల్రెడీ తెలుసు. మనం ఎన్కౌంటర్ అయ్యే క్వశ్చన్స్లో కండిషన్స్ని బట్టి మన కోడ్ని లైట్గా ట్వీక్ చేసుకోవాలి. ఇవాళ వీడియోలో వీ హ్యావ్ డన్ గుడ్ అమౌంట్ ఆఫ్ డీబగ్గింగ్. That's it for today. Let's meet in the next video. Until then, stay tuned, stay focused, keep learning.